పడమరి వీధి జాతర ముగింపు సందర్భంగా నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్ల మేడల వద్దకు వెళ్లి కుంభం సమర్పించి మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ మరలా 7 సంవత్సరాల వరకు గుర్తుండే విధంగా 100 రోజులకు పైగా కార్యక్రమాలు అత్యంత వైభవంగా భక్తి పరవశించే విధంగా నిర్వహించారని మేయర్ నూజహాన్ పెదబాబు అన్నారు. కుంభం పోసే కార్యక్రమానికి అద్భుతంగా ఏర్పాట్లు చేశారని కమిటీ వారిని ఆమె కొనియాడారు. ఏలూరు పట్టణమంతా వివిధ ప్రాంతాలు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో నిండిపోయిందన్నారు. జిల్లా ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా జరుగుతుందని తెలిపారు. కుంభం పోసే కార్యక్రమానికి ఏ విధంగా భక్తులు సహకరించారో రేపు జరిగే కొర్లబండి ఊరేగింపు కార్యక్రమానికి భక్తులు పూర్తిగా సహకరించి పడమరి వీధి అమ్మవార్ల జాతర విజయవంతం చేయాలని భక్తులను మేయర్ నూజహాన్ పెదబాబు కోరారు. సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చెట్టు రుచ్చకు అందం పట్టు చీర పాపటి బొట్టు కొత్త పెళ్లి కూతురి కందం నడిసొచ్చే తేరల్లే అడుగేసే గౌరమ్మ పండంటి బిడ్డని తొందరలో ఇవ్వమ్మ మురిపించు మువ్వల్లే కనిపించు తుమ్మాయి చెలరేగితే ఊరు పులకించిపోతుంది చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. తల్లి తోడు నీడే అన్నం నీళ్లుగా పెరిగిన దాన్ని గుడి పైన కొలువుండే గువ్వల్లో నేనున్నా ఉప్పుళ్ళు వెదజల్లే పువ్వుల్లో నేనున్నా పచ్చాని చేలుంటే 10 మంది బాగుంటే అవుతుంది ప్రతి పల్లె అలనాటి రేపల్లె చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది ధాన్యం పండేది ధర్మం బతికేది ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది ధాన్యం పండేది ధర్మం బతికేది ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మవారికి గంగానమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు
మరి 3 నెలల నుంచి కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఈ రోజున కుంభం చేసే కార్యక్రమంలో మరి మా కుటుంబ సమేతంగా కూడా పాల్గొని ఆ తల్లిని దర్శించుకోవడం జరిగింది. మరి ఏదైతే ఈ 3 నెలల నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని ఎంతో వైభవంగా ఈ జాతర మహోత్సవాలు జరగడం నిజంగా చాలా సంతోషం. మరి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లోనే మరి అత్యధికంగా పడమటి వీధి గంగానమ్మ జాతర అంటేనే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో గుర్తుండిపోయేటటువంటి ఈ జాతర మహోత్సవం మళ్ళీ వచ్చే 7 సంవత్సరాలు గుర్తుండిపోయే విధంగా మరి ఇంత చక్కగా ఇంత ఘనంగా నిర్వహించినటువంటి కమిటీ వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏలూరు నగర కార్పొరేషన్ తరఫు నుంచి మేము అన్ని కూడా గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే శానిటేషన్ సిబ్బందిని కూడా అత్యధికంగా మరి ఏర్పాటు చేయడం కానివ్వండి, అలాగే పోలీస్ వారు మరి ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా మరి ఈ యొక్క పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మరి అందరినీ కూడా చక్కగా ఏలూరు నగర ప్రజలకి చుట్టుపక్కల వచ్చేటటువంటి ప్రజలందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ యొక్క మహోత్సవాల్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ తల్లి ఆశీస్సులు మరి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా. అలాగే రేపు 8:30కి కొర్లబండి ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి వేలాది మంది భక్తులు మరి పాల్గొంటారు కాబట్టి అది కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరూ కూడా మరి జాగ్రత్తలు పాటించి మరి ఆ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.